శ్రీశైలం మల్లన్న భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. శ్రీశైలం మహాక్షేత్రంలోని స్వామివారి స్పర్శ దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీ కార్యక్రమాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం శ్రీనివాసరావు ప్రారంభించారు. 9-10 కౌంటర్ల ద్వారా ఉచిత లడ్డూలను పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోకులం ఆధునీకరణకు భూమి పూజ చేశారు. అలాగే పరిపాలనా భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి చైర్మన్ ఛాంబర్ను ప్రారంభించారు. బ్రహ్మరాంబాదేవి ఆలయం వెనుక కైలాస కంకణాల కౌంటర్, రథశాల దగ్గర ఏర్పాటు చేసిన విరాళాల కేంద్రాన్ని ప్రారంభించారు. బోర్డు తీర్మానంలో భాగంగా 500 రూపాయల స్పర్శ దర్శనానికి కానీ, అదేవిధంగా 500 రూపాయల అలంకార దర్శనానికి కానీ మనం 2 100 గ్రాముల ఉచిత లడ్డు ఇవ్వాలని, అదేవిధంగా 300 రూపాయల టికెట్ ఎవరైతే తీసుకునే మరి అటు అలంకార దర్శనం సందర్భంగా ఏదైతే భక్తులు వెళ్తారో వారికి 100 గ్రాముల ఒక లడ్డు ఉచితంగా ఇవ్వాలనేటువంటి తీర్మానం బోర్డు సభ్యులు చేయడం జరిగింది. అది ఈ రోజు నుండి సాఫ్ట్వేర్లో కూడా మార్పులు చేయడం ద్వారా భక్తులకి మరి అమల్లోకి తీసుకొని రావటం ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. భక్తులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే సహజంగానే ప్రసాదం అనేటువంటి దాన్ని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో కలకద్దుకొని అది ఏ ప్రసాదం అయినా సరే తింటారు. అదేవిధంగా మనకి దగ్గర లడ్డు ప్రత్యేకత తిరుమల తరహాలో మన లడ్డు కూడా ఒక మంచి ప్రసాదంగా భక్తులు ఎక్కువ మంది కొనుగోలు చేసి స్వీకరిస్తారు. కనుక అలాంటి ప్రసాదం ఉచితంగా రావడం అనేది వారు ఆనందానికి అది